everyone, welcome back to my channel. Let's learn with Gayatri. ఈ వీడియోలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ సిఓ యూనిట్ 1 ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఆర్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ టూ. ఎగ్జామ్లో మీకు కంపల్సరీ ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. అండ్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎగ్జామ్లో మీకు ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ అయినా అడగచ్చు, లేదంటే రైట్ అబౌట్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ అయినా అడగచ్చు. సో ఈ 2 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు ఆన్సర్ ఇదే రాయాల్సి ఉంటుంది. అక్కడ డయాగ్రామ్ మీకు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ మీకు సిపియు తెలుసు కదా, మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియులో మీకు ఏమేమి అదర్ యూనిట్స్ ఉంటాయని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇన్పుట్ తీస్తాము, నెక్స్ట్ ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. సో ఆ మిడిల్లో జరిగేదంతా మనకి సిపియు ప్రాసెసింగ్. కంట్రోల్ యూనిట్, అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది, అలాగే మెమరీ యూనిట్ ఉంటుంది, నెక్స్ట్ యాక్సిలరీ స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్ ఉంటుంది. సో ఈ విధంగా కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ కూడా సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వెన్ కమ్స్ టు ఇన్పుట్ యూనిట్, ఇన్పుట్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ద డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద కంప్యూటర్. సో ఫస్ట్ మనకి సిపియు అనేది ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వాలి అంటే మనం సమ్ ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రొవైడ్ చేసే డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ కంప్యూటర్కి ఈ ఇన్పుట్ యూనిట్ సెండ్ చేస్తుంది. ఏ విధంగా ఇన్పుట్ డేటాని కంప్యూటర్కి సెండ్ చేస్తుందంటే బై యూజింగ్ ఇన్పుట్ డివైజెస్ లైక్ కీబోర్డ్, మౌస్ అండ్ అదర్ ఇన్పుట్ డివైజెస్. అండ్ కామన్గా యూస్ చేసే డివైజెస్ వచ్చేసి స్కానర్స్, జాయ్స్టిక్. సో జాయ్స్టిక్ అనేది మనకి గేమింగ్ పర్పస్ కోసం యూస్ చేస్తాము, అలాగే బార్కోడ్ రీడర్స్ ఎక్సెట్రా. సో ఈ ఇన్పుట్ డివైజెస్ని యూస్ చేసుకొని ఇన్పుట్ యూనిట్ అనేది మనం సెండ్ చేసిన డేటాని కంప్యూటర్కి పంపిస్తుంది ఫర్ ప్రాసెసింగ్ ద డేటా. When comes to the main unit, CPU stands for Central Processing Unit. సో కంప్యూటర్లో ప్రాసెసింగ్ చేసే యూనిట్ ఏదైనా ఉంది అంటే అది CPU మాత్రమే అనమాట. అండ్ ద CPU ఈజ్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్. CPUని మనం బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్ అని కూడా అంటాము. ఎందుకంటే ప్రాసెసింగ్ అంతా హ్యూమన్లో ప్రాసెసింగ్ అంతా మైండ్లో ఎలా జరుగుతుందో అలాగే కంప్యూటర్ సిస్టంలో ప్రాసెసింగ్ అంతా కూడా మనకి CPUలోనే జరుగుతుంది. CPU takes the input and process it and gives the output. సో మనం ఇచ్చే ఇన్పుట్ డేటాని CPU తీసుకొని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు అవుట్పుట్ అనేది ఇస్తుంది. CPU also has components like memory unit, control unit and arithmetical and logical unit. When comes to memory unit, సో మెమరీ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటాని కానీ ఇన్స్ట్రక్షన్స్ని కానీ స్టోర్ చేసుకోవడానికి మనం మెమరీ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ద స్టోరేజ్ మెమరీ లొకేషన్ ఈజ్ కాల్డ్ సెల్స్. సో ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఆ లొకేషన్ని మనం సెల్స్ అని పిలుస్తాము. మెమరీలో మనకి మెయిన్గా 2 టైప్స్ అనేవి ఉంటాయి. వన్ ఈజ్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ అనేది ఉంటుంది. ప్రైమరీ మెమరీకి మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, విచ్ ఇస్ టెంపరరీ మెమరీ అనమాట. అంటే ఎప్పుడైతే మనం CPUని షట్ డౌన్ చేసేస్తామో అప్పుడు మనం స్టోర్ చేసిన డేటా అంతా కూడా ఆటోమేటికల్గా డిలీట్ అయిపోతుంది. బట్ సెకండరీ మెమరీ ఎగ్జాంపుల్ వచ్చేసి రీడ్ ఓన్లీ మెమరీ, విచ్ ఇస్ పర్మనెంట్ మెమరీ అనమాట. సో మనం CPUని షట్ డౌన్ చేసినా సరే, పవర్ అనేది టర్న్ ఆఫ్ చేసినా సరే, మనం ఏదైతే డేటా అని సేవ్ చేస్తామో ఆ డేటా అనేది మనకి పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. కమ్స్ టు కంట్రోల్ యూనిట్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. సో కంట్రోల్ యూనిట్లో ఎక్కువగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇట్ కంట్రోల్స్ ద ఆల్ అదర్ యూనిట్స్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్. సో కంప్యూటర్లో ఏవైతే అదర్ యూనిట్స్ లైక్ ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, మెమరీ యూనిట్ అండ్ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్స్, ఈ అన్ని యూనిట్స్ని కూడా మనకి కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ యూనిటే అనమాట. It instructs the input unit where to store the data after it receiving from the user. సో యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకున్న తర్వాత ఎక్కడ స్టోర్ చేయాలి అనేది ఇన్పుట్ యూనిట్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇట్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద స్టోరేజ్ యూనిట్ టు ALU. స్టోరేజ్ యూనిట్ నుంచి అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్కి మధ్య డేటా ఫ్లోని కూడా ఈ కంట్రోల్ యూనిటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ALU, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. సో ఇక్కడ మనకి ఏవైతే అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేస్తామో అవన్నీ కూడా మనకి ఈ యూనిట్లోనే జరుగుతూ ఉంటాయి. లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ బేసిక్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. అండ్ వెన్ కమ్స్ టు లాజికల్ ఆపరేషన్స్ మనకు తెలుసు, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్, ఈ విధంగా యూనివర్సల్ గేట్స్కి, అండ్ గేట్, ఆర్ గేట్, నార్ గేట్స్కి సంబంధించిన లాజికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలన్నా సరే ఈ ALU యూనిట్లోనే జరుగుతూ ఉంటాయి అన్నీ.
Last one, output unit. Output devices allows us to get information from the computer. సో ఇన్పుట్ యూనిట్ నుంచి బై యూజింగ్ ఇన్పుట్ డివైజెస్ మనం ఇన్పుట్ డేటాని కంప్యూటర్కి పంపించినప్పుడు సిపియూలో ఉన్న అదర్ కాంపోనెంట్స్ డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ డివైజెస్ని యూజ్ చేసుకొని మనం ఆ ప్రాసెస్ చేసిన డేటాని అవుట్పుట్గా రిసీవ్ చేసుకుంటాం. సో బేసికల్గా కామన్గా యూజ్ చేసే అవుట్పుట్ డివైజెస్ వచ్చేసి మానిటర్, ప్రింటర్, స్పీకర్ అండ్ సిఆర్టీ మీన్స్ క్యాథోడ్ రే ట్యూబ్, ప్లాజ్మా అండ్ ఎల్సిడి మీ అందరు చూసే ఉంటారు, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. సో ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్ యూస్ చేసి మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో అవుట్పుట్ అనేది తీసుకుంటూ ఉంటాం. సరే చాలా సింపుల్గా ఉంటాయి ఫంక్షనల్ యూనిట్స్. డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సి ఉంటుంది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మన ఛానల్లో ఆల్రెడీ యూనిట్ 1కి సంబంధించి డిఫరెన్సెస్ బిట్వీన్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఇంకా క్వశ్చన్ చెక్ చేయలేదో వాళ్ళు ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.